హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్లో సేర్వా ఎలా ఉంటుందో అలాగైతే నేను ప్రిపేర్ చేశాను. ఆ వీడియో మీకు కూడా చూపిద్దామనేసి అయితే నేను షూట్ చేశానండి. మీకు కూడా ఉపయోగపడుతుంది అనేసి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత బాగుంది కదా. మరీ థిక్గా లేదు, మరీ లూజ్గా లేదు, మధ్యలో ఉంది. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ముందుగా చిన్న కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం వేడయ్యాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇంకా ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. త్వరగా ఫ్రై అవుతాయి ఇవి. చూడండి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకుందాం. ఇదైతే స్టోన్ పువ్వు అండి, బండ పువ్వు అని కూడా అంటారు దీన్ని. ఇది కొంచెము, అలాగే 2 చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచీలు వేసుకోవాలి. ఇంకా నా దగ్గర అయితే ఎండు కొబ్బరి వేసాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే జీడిపప్పు పలుకులు కొన్ని. వీటన్నిటిని బాగా వేయించుకోవాలి ఫస్ట్ అయితే. ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత లాస్ట్లో నువ్వులు కూడా వేసుకోవాలి. లాస్ట్లో నువ్వులు ఎందుకంటే త్వరగా వేయిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసాను. ఇంకా వీటన్నిటిని బాగా మంట సిమ్లో పెట్టి మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా దూరగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఇలా ఈ కలర్లో ఉంటే సరిపోతుంది. ఇంక ఇప్పుడైతే వీటిని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మాకు ఒక మిక్సీ జార్లో అయితే తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఫస్ట్ అయితే వీటన్నిటిని ఇంకా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా అదే స్మూత్గా అండి చేసుకోవాలి. స్మూత్ పేస్ట్లా చేసుకొని ఒక చిన్న గిన్నెలో అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా అదే మిక్సీ జార్లో ఒక 2 పెద్ద టమోటాలు, సగం పచ్చిమిర్చి వేసుకొని టమాటాలను కూడా మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇంకా సేర్వా కోసం కొంచెం పెద్ద సైజు కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక నేనైతే ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయనేసి ఆనియన్స్ అయితే పచ్చి వేయట్లేదు. మీరు పచ్చి వేసుకొని కొంచెం రెడ్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఇంకా వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఒక బిర్యానీ ఆకు చుంచు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇక్కడైతే మీకు గుర్తుపెట్టుకోండి, నేను ఆనియన్స్ వేయట్లేదు, మీరు పచ్చివి అయితే వేసుకోండి. నేను ముందుగానే ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను కాబట్టి ఇవైతే వేయించుకుంటున్నాను. ఇంకా ఇవి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడైతే నేను ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇంకా మీరైతే ముందుగానే వేసుకుంటారు కాబట్టి ఇంకా ఇవేమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి ఇలా వేయించుకున్న తర్వాత ఇంకా మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా టమాటా ప్యూరీ, అది కూడా వేసేసుకొని బాగా కలిపి కొద్దిగా ఆయిల్ పైకి తేలే విధంగా కొంచెం తిక్కగా వచ్చే వరకు మూత పెట్టి అయితే మగ్గించుకోవాలి. చూడండి ఇలా కొంచెం దగ్గరికి వచ్చింది కదా. ఇప్పుడైతే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులోకి అయితే మనం రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం పసుపు, కారం, కొంచెం ధనియా పౌడరు, కొంచెం జీలకర్ర పొడి, అలాగే కొంచెం గరం మసాలా, కొద్దిగా బిర్యానీ మసాలా కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. చూడండి ఈ మసాలాలన్నీ బాగా ఆయిల్లో బాగా మగ్గిపోవాలన్నమాట. చూడండి ఇలా బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడైతే మనం ఇంకా జీడిపప్పు ఆనియన్స్ వేయించుకున్నాం కదా, ఆ పేస్ట్ను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇంకా ఇవి కూడా బాగా ఈ కొబ్బరిలో నువ్వుల్లో ఉంటుంది కదా నూనె, అది బాగా పైకి తేలే విధంగా మూత పెట్టి అయితే మగ్గించుకోవాలి. బాగా కలిపి ఒకసారి చూడండి బాగా పైకి తేలింది కదా ఆయిల్. చూడండి బాగా మగ్గిపోయింది ఇదైతే. ఇంక ఇప్పుడైతే అదే గిన్నెలో కొంచెం నీళ్ళు వేసుకొని సేర్వాకు సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒకసారి మనకి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవచ్చు, లేకపోతే లాస్ట్లో అయినా చూసి వేసుకోవచ్చు. చూడండి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టయితే ఇంకా బాగా ఉడికించుకోవాలి. మంట హైలో పెట్టకూడదండి, మీడియంలో కానీ లోలో కానీ పెట్టి బాగా ఉడికించుకోవాలి. చూడండి ఉడుకుతుంది కదా. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. ఇంకా ఇలా బాగా ఉడుకుతున్న టైంలో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి. టేస్ట్ అయితే బాగుంటుంది.
చూడండి ఇంకా కొత్తిమీర పుదీనా కూడా వేసి బాగా కలిపి మంట అయితే సిమ్లో పెట్టి ఇంకా బాగా ఉడికించుకోవాలి కలుపుకుంటూ. చూడండి మీడియంలో పెట్టాను నేను మంట అయితే, ఇంకా లాస్ట్కి వచ్చేసింది అనేసి. చూడండి ఇంకా సేరువ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది బగారన్నంలోకి కానీ, మనం ఏదైనా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కానీ, నేనైతే ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ చేశాను, చెప్పాను కదా నిన్న. ఇంకా అందులో కాంబినేషన్ చాలా బాగుంటుంది అనేసి ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ఇంకా నేను వేరే గిన్నెలు అయితే తీసుకుంటున్నాను ఈ సేరువని. ఇంకా సేరువ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వెజిటేబుల్ బిర్యానీ, సేరువ, ఇంకా మా లంచ్ అయితే ఇదండి నిన్నటిది. ఇంకా మీకు సేరువ కోసం అయితే వీడియో తీశాను. చూడండి మీరు తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం, వంటల రెసిపీ కోసం. మీకు ఏమైనా కావాలంటే కూడా కామెంట్లో తెలియపరచండి, నేనైతే చేసి పెడతాను వీడియో. మీరు తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే నా వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.